వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తెలంగాణలో మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. ప్రభుత్వ పిలుపుకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. 2025 జనవరి 1 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు తెలంగాణలో 674 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులపై ఉన్న కేసుల ఎత్తివేతకు న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మావోయిస్టులపై తీవ్రమైనటువంటి కేసులను ప్రభుత్వం ఎత్తివేసినా న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా లేదా అని కూడా జోరుగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో విధాన రూపకల్పనే మార్గం అని కూడా రాష్ట్రాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలి? ఇప్పటివరకు 674 మంది తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి, తెలంగాణలోనే ఎక్కువగా లొంగిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. ఏంటి వారి మీద ఉన్నటువంటి కేసుల్ని ఎత్తివేతకు సంబంధించి కూడా న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కానీ న్యాయపరంగా వచ్చేటువంటి చిక్కుల్ని ఇండివిజువల్గా ఫేస్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వ తరపునే దీనికి సంబంధించి న్యాయవాదులు వాద ప్రతివాదాలకు సంబంధించి వారు ఉంటారా అనేది కూడా ఒకంత చర్చ నడుస్తుంది కదా. ఎలా చూడాలంటారు? ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా న్యాయపరంగా? ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం లొంగిపోతున్నటువంటి మావోయిస్టులకు సంబంధించి కూడా ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సక్సెస్ఫుల్ దశగా వెళ్తూ ఉంది. అంటే విజయవంతం చేసుకుంటూ ఉన్నారు. మార్చి 31 కల్లా మొత్తం మావోయిస్టు పదం అనేది లేకుండా చేస్తాము, మావోయిస్టు భావజాలాలు మొత్తం భారతదేశంలోనే ఎక్కడ వినిపించకుండా చేస్తాము అని అమిత్ షా ప్రకటన చేశారు. సో మరి ఆ అడుగు దిశగానే ఇంకొక అడుగు దూరంలోనే మరి ఇది ఉంది మొత్తం కూడా. ఎందుకంటే దాదాపు 99% మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇంకొక 400 నుంచి 500 మంది కంటే తక్కువే ప్రస్తుతం దేశం మొత్తంలో కూడా మావోయిస్టులు మిగిలి ఉన్నారు. సో మరి వీళ్ళ పరిస్థితి దాదాపు ఈ 4-5 రోజుల్లో, లేదంటే ఈ ఏదైతే మార్చి 30 కానీ మార్చి 31లో వీళ్ళందరూ కూడా లొంగిపోతారు అనేది ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి రిపోర్టు. సో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం దేశం మొత్తం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. మావోయిస్టులు అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి పునర్నివాసం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా మేము చూసుకుంటాం. మీరు జస్ట్ వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతే సరిపోతుంది, అన్నీ మేమే చూసుకుంటాము అని అటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పిన పరిస్థితి. సో దానికి ఆకర్షితులు అయినటువంటి మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే 2026 వరకు, ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా 2019 నుంచి 2026 వరకు దాదాపు 6,000 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. దేశం మొత్తంలో 6,000 మంది లొంగిపోయారు. అది మొత్తం కూడా మరి 2025లో ఓన్లీ 2025లోనే 2,500 మంది లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇటు తెలంగాణలో 2026లో దాదాపు 674 మంది లొంగిపోయారు. సో మొత్తం టోటల్ ఓవరాల్గా ఇండియాలో ఓన్లీ 2026లో అంటే ఈ సంవత్సరం 2026లో 1,200 నుంచి 1,500 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి ఛత్తీస్గఢ్లో కూడా 2025 అలాగే 2026 ప్రస్తుతం దాదాపు 1,500 మంది లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం కూడా ఇదంతా కూడా అంటే ఈ లొంగుబాటు అనేది కూడా పెద్ద పెద్ద కీలక నేతలు, సో ఏసీ కమాండర్స్ అంటే ఏరియా కమిటీ మెంబర్స్, డీసీ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ మెంబర్సు, అలాగే కేంద్ర కమిటీ మెంబర్సు, కేంద్ర కార్యదర్శులు, మొత్తం అంటే కీలక శాఖల్లో పనిచేసినటువంటి మన ఏదైతే పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి ఇది మావోయిస్టులలోనే పెద్ద బెటాలియన్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించినటువంటి అందరూ కూడా లొంగిపోయినారు. సో వాళ్ళలో కీలకంగా ఉన్నటువంటి దేవ్జీ లొంగిపోయాడు, రాజిరెడ్డి లొంగిపోయాడు, బడే చొక్కారావు లొంగిపోయాడు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా లొంగిపోయారు. సో కీలకంగా పనిచేసినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయాడు. మొత్తం కూడా లొంగుబాటు దిశగా ఇట్లా పెద్ద నేతలు అందరూ కూడా లొంగుబాటు దిశగా వచ్చారు. ఆశన్న లొంగిపోయిన పరిస్థితి, ఇట్లా కొంతమంది కీలక నేతలు అందరూ లొంగిపోవడం కావచ్చు, కొంతమంది మరి ఎన్కౌంటర్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, లొంగిపోయిన వాళ్ళు దాదాపు 6,000 మంది దాకా ఉన్నారు ప్రస్తుతానికి. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అంటే న్యాయపరంగా మనం
న్యాయపరంగా వస్తే మావోయిస్టుల విషయాల్లో ఎక్కడ కూడా ఇటు కోర్టులు ఎక్కడ ససేంబ్రా అన్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీకు ఒక కొత్త చట్టం తీసుకొస్తాం, అంటే మీరు మీ పైన ఎలాంటి కేసులు ఉండకుండా ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మీ పైన ఉన్నటువంటి అన్ని కేసులను కూడా మరి మేము ఎత్తేస్తామంటూ అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ న్యాయ సంస్థానానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, సో మరి ఎట్లా స్పందించని ఉన్నాయి అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటుగా ఒక మావోయిస్టుకి ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు ఉంటే తెలంగాణలోనే కాకుండా ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తారు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదై ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి మరి ఎట్లాంటి ప్రణాళిక తీసుకురానున్నారు? అంటే ఇక్కడ చర్చ ఏంటి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక్కో హామీ ఆ దిశగా కూడా ఒకంత డిస్కషన్ నడుస్తుంది కదా. ఆయా రాష్ట్రాలు బాధ్యత తీసుకుంటాయా లేకపోతే కేంద్రమే ఈ అంశానికి సంబంధించి బాధ్యత తీసుకుంటుందా? సరే చట్టం చేస్తారు, అంతా బాగానే ఉంది. అది అయ్యే వరకు కూడా న్యాయపరమైనటువంటి అంశాల్లో వచ్చే చిక్కుల్ని ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఎలా ఫేస్ చేస్తారు అనేదే బాధ్యత కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేకపోతే ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ లొంగిపోయినటువంటి వారు వేరే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు వారి పట్లనే మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేకపోతే ఈ బాధ్యతని కేంద్రానికి అప్పగించే ఛాన్సెస్ ఉంటాయా అనేది ఒక ప్రధాన ప్రశ్న కదా సత్య. దీని ఎలా చూడాలి? ఎస్ ఇప్పుడు అదే మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంతమంది కీలకంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అదే సందిగ్ధంలో ఉన్నారు. లొంగిపోయిన వాళ్ళు కూడా అదే సందిగ్ధంలో ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు ఏం చేయబోతున్నారు? ఇటు కేంద్ర ప్రభుత్వం మా కోసం అన్ని మంచి చేస్తామని చెప్తున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి నిజంగా మరి ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఒక చట్టం తీసుకురావాలి వీళ్ళ కోసం, అలాగే రాష్ట్రంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని చట్టం చేసి దాన్ని జీవో ఇస్తే కనుక మరి అన్ని కేసులు మరి పోయే అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి కోర్టు వ్యవస్థ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, చిన్న ట్రాఫిక్ రూల్ను ఉల్లంఘిస్తేనే జరిమానా విధించి జైలు శిక్ష వేసేటువంటి మరి న్యాయస్థానాలు మన దగ్గర ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు మావోయిస్టుల దగ్గరకు వస్తే ఇన్ఫార్మర్ల పేర్లతోటి, అంటే గతంలో ఇన్ఫార్మర్ల పేర్లతోటి సో చాలా మందిని మరి వాళ్ళు హతమార్చిన పరిస్థితి ఉంది, ఎన్కౌంటర్లు చేసిన పరిస్థితి ఉంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒకవేళ మరి దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళినప్పుడు మరి ఇన్ఫార్మర్లలో చాలా మంది విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన పరిస్థితి ఉంది కదా, వాళ్ళ బంధువులు వచ్చి మరి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి కోర్టు అనేది ప్రస్తుతం సందిగ్ధంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మావోయిస్టులకు ఎట్లాంటి మరి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం. దాని మీదే సర్వత్రా ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టులు కూడా ఆ న్యాయపరమైనటువంటి అంశాల విషయంలో ఆర్థికపరమైన భారం కూడా మా మీదే పడుతుందా లేకపోతే ప్రభుత్వం మాట నమ్మి మేము లొంగిపోయాము తర్వాత న్యాయపరంగా ఒకవేళ శిక్షలు పడితే మాత్రం వాటి పరిస్థితి ఏందని కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ప్రభుత్వ పిలుపు మేరకు మావోయిస్టులు ఆకర్షితులై లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే చూసాం. 2025 జనవరి 1 నుంచి ఏడాది మార్చి 7 వరకు 674 మంది తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోయారు అనంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఉందో చూడొచ్చు. మావోయిస్టులపై ఉన్నటువంటి కేసులు ఎత్తివేతకు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మావోయిస్టులపై తీవ్రమైనటువంటి కేసులను ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా లేదా అనేటువంటి ఒక ప్రధాన చర్చ అయితే ఉంది. జాతీయ స్థాయిలో విధాన రూపకల్పనే మార్గం అని కూడా రాష్ట్రాలైతే కేంద్రానికి చెప్తున్నటువంటి